నమస్కారం. అఖిలాండ కోటి బ్రహ్మాండాలను సృష్టించిన ఆ అనంతమైన శక్తి మన దేహంలోని కాలి బొటనవ్రేల్లో దాగి ఉందని తెలిస్తే ఏమనిపిస్తుంది? శ్రీచక్రం అనే ఒక మహాసామ్రాజ్యంలోకి ప్రవేశించాలంటే మనలోని కామాన్ని లేదా కోరికను అణచివేయడం కాకుండా దాన్ని ఒక దైవికమైన ఇచ్ఛాశక్తిగా మార్చుకోవాలి. అవును. ఈరోజు మన ఈ లోటైన విశ్లేషణలో శ్రీచక్రం యొక్క మొట్టమొదటి రక్షణ వలయంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడే 8 మంది అష్టమాతృకలు కొలువై ఉంటారు. వారిలో ప్రథమురాలైన బ్రాహ్మీ మాతృక గురించి, ఆమె స్వరూపం గురించి మనం సంపూర్ణంగా విశ్లేషించబోతున్నాం. ఖచ్చితంగా. అంటే భౌతిక ప్రపంచం మీద మనకు బోలెడన్ని ఆకర్షణలుంటాయి కదా, వాటిని జయించి ఆ సర్వానందమయమైన కేంద్ర బిందువును చేరుకోవాలంటే ఈ బ్రాహ్మీదేవి అనుమతి తప్పనిసరి అంటారు. ఈరోజు మనం కేవలం బాహ్యంగా చేసే పూజల గురించి మాత్రమే మాట్లాడటం లేదు. మన శ్వాసలో, మన ఆలోచనలలో ఆ తల్లి ఎలా మమేకమయ్యుందో చూద్దాం. ఏమాత్రం ఏకాగ్రత లోపించినా సరే సృష్టికి మూలమైన అత్యంత రహస్యమైన తత్వాన్ని మనం ఇక్కడ మిస్ అవుతాం. నిజమే. ఇది కేవలం ఒక థియరీ కాదు, మన రోజువారీ జీవితానికి అన్వయించుకోగల ఒక ప్రాక్టికల్ సాధన ఇది. ముందుగా అసలు ఈ శ్రీచక్రం ఆకృతి వెనుకున్న ప్రధానమైన సైన్స్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అంటే విశ్వ నిర్మాణానికి, అలాగే మానవ శరీర నిర్మాణానికి ఒకే ఒక్క వారధి శ్రీచక్రం అంటారు కదా, దాని అర్థమేమిటి? ఇప్పుడు హిందూ తాంత్రిక మరియు ఆగమ సంప్రదాయాలను గమనిస్తే శ్రీచక్రం అనేది కేవలం గీతలతో గీసిన ఒక రేఖాచిత్రం మాత్రమే కాదు, అది మ్యాక్రోకాజం మరియు మైక్రోకాజంలకు ప్రతిరూపం. అంటే కొంచెం సులభంగా చెప్పాలంటే అనంతమైన విశ్వం ఎలా నిర్మితమయ్యుందో మన సూక్ష్మమైన మానవ శరీరం కూడా అచ్చం అలాగే నిర్మితమయ్యుంది. ఈ రెండింటికి ఉన్న ఒక మ్యాపింగ్ కనెక్షన్ శ్రీచక్రం. ఇందులో మొత్తం 9 ఆవరణలుంటాయి. ఎవరైనా ఒక సాధకుడు బయటి భౌతిక ప్రపంచం నుండి తనలోని పరమ చైతన్యం వైపు ప్రయాణించడాన్ని సంహార క్రమం అంటారు. సంహార క్రమం, ఓకే. అంటే బయటి గందరగోళం నుండి లోపలి ప్రశాంతత వైపు చేసే ప్రయాణం అన్నమాట. కరెక్ట్. ఇందులో మనకు తారసపడే మొట్టమొదటి బాహ్య ఆవరణనే భూపురం అంటారు. భూపురం అంటే పేరులోనే తెలుస్తోంది కదా, ఇది భూమితత్వానికి సంబంధించినది అని. ఇక్కడ నాకొక ఐడియా వస్తోంది. ఒక రాజుగారి కోట చుట్టూ శత్రువులు రాకుండా కందకం లేదా పెద్ద ప్రహరీ గోడ ఎలా ఉంటుందో, లేదా ఈ రోజుల్లో మన కంప్యూటర్కి హ్యాకర్స్ రాకుండా ఒక స్ట్రాంగ్ ఫైర్ వాల్ ఎలా ఉంటుందో, అలా శ్రీచక్రానికి ఇదొక రక్షణ కవచం అనుకోవచ్చా? అసలు ఈ ఫైర్ వాల్ ఎలా పనిచేస్తుంది? ఆ ఫైర్ వాల్ పోలిక చాలా అద్భుతంగా ఉందండి. ఖచ్చితంగా ఇది అలాంటిదే. ఈ భూపురాన్ని త్రైలోక్య మోహన చక్రం అని కూడా అంటారు. అంటే 3 లోకాలను మోహింపచేసేది అని అర్థం. ఈ రక్షణ గోడలో ప్రధానంగా 3 పొరలు లేదా రేఖలు ఉంటాయి. మొదటి వెలుపరి రేఖలో 10 మంది దేవతలు ఉండి వారు యోగ మార్గంలో లభించే అద్భుత శక్తులను ఇస్తారు. 3వ లోపలి రేఖలో దశముద్రా శక్తులు ఉంటాయి. మరి మధ్యలో ఉన్న రేఖ? అదే అత్యంత కీలకమైనది. ఆ మధ్యలో ఉన్న 2వ రేఖలోనే 8 మంది తల్లులు అనగా అష్టమాతృకలు కాపలా ఉంటారు. వీళ్ళు ఎవరంటే మనిషిలోని 8 రకాల మానసిక వృత్తులను, అంటే ఎమోషన్స్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారు. ఓహో, అంటే ఈ ఫైర్ వాల్ను దాటాలంటే బయటి శత్రువులను కాదు, మనలోని ఈ 8 ఎమోషన్స్ని బ్యాలెన్స్ చెయ్యాలన్నమాట. అవును, 100%. ఈ మాతృకలలో మొదటి స్థానంలో ఉన్న పశ్చిమ ద్వార రక్షకురాలే బ్రాహ్మీ మాతృక. రైట్. అంటే ఈ ఫైర్ వాల్ దాటడానికి అవసరమైన ఫస్ట్ యాక్సెస్ కోడ్ ఆ బ్రాహ్మీదేవి దగ్గరే ఉందన్నమాట. దేవీ మహాత్మ్యంలో ఈ దేవి ఆవిర్భావం గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది గదా. అంధకాసురుడు లేదా రక్తబీజుడు లాంటి క్రూరమైన రాక్షసులతో యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రాహ్మీదేవి అవతరించింది అంటారు. కాని ఇక్కడ నాకొక పెద్ద సందేహం ఉంది. అడగండి. యుద్ధభూమిలో అవతరించిన బ్రాహ్మీదేవి చేతిలో కత్తి, ఈటెలాంటి ఆయుధాలకు బదులు పుస్తకం, అక్షమాల ఎందుకున్నాయి? ఆమె చేసే యుద్ధం భౌతికమైన శత్రువులతో కాదేమోలే అనిపిస్తోంది నాకు. మీరు చాలు కరెక్ట్గా పసిగట్టారు. అసలు దేవీ మహాత్మ్యంలో రక్తబీజుడు అనే రాక్షసుడి కథ చాలా పాపులర్ కదా. వాడి రక్తం బొట్టు నేలమీద పడితే చాలు అందులోంచి మరొక రాక్షసుడు పుట్టుకొస్తాడు. కాని ఇదొక సైకలాజికల్ మెటఫర్ మాత్రమే. వెయిట్, మెటఫర్ అంటారా?
అంటే నిజంగా రక్తం బొట్లు పడటం కాదా? కాదండి. రక్తబీజుడంటే బయటెక్కడో ఉన్న అసురుడు కాదు, మన బుర్రలో పుట్టే ఒక నెగటివ్ ఆలోచన. ఒక చెడు ఆలోచన వస్తే దాన్ని వెంటనే కంట్రోల్ చెయ్యకపోతే అది వందల కొద్దీ ఇతర నెగటివ్ ఆలోచనలకు దారితీస్తుంది. చూసారా, ఆ చైన్ రియాక్షన్ని ఆపడానికి భౌతికమైన కత్తి పని చేయదు. వావ్, నిజమే. దానికి సరైన జ్ఞానం కావాలి. ఖచ్చితంగా. అందుకే ఆ అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేయడానికి ఒక పవిత్రమైన విద్యా స్వరూపిణిగా బ్రాహ్మీదేవి అక్షమాలా పుస్తకం పట్టుకుని అవతరించింది. బ్రహ్మదేవుని యొక్క క్రియాశీలక చైతన్యమే లేదా ఆత్మశక్తియే ఈ బ్రాహ్మీదేవి. సృష్టికి మూలమైన నాద ఓంకారానికి ఆమె ప్రతీక. అంటే జ్ఞానమే అసలైన ఆయుధమని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. శిల్పశాస్త్రంలో ఈ తల్లి రూపాన్ని వర్ణించిన తీరు కూడా చాలా గూఢంగా అనిపిస్తోంది నాకు. బ్రాహ్మీదేవికి 4 ముఖాలుంటాయని చదివాను. సాధారణంగా అవి 4 వేదాలకు సూచికలు అని చెబుతారు. కానీ దాని వెనక ఇంకేదైనా లోతైన సైన్స్ ఉందా? సైన్స్ ఉందండి, ఖచ్చితంగా ఉంది. వేదాలతో పాటు ఈ 4 ముఖాలు మానవునిలోని అంతఃకరణ చతుష్టయాన్ని సూచిస్తాయి. ఒక్క నిమిషం. ఈ అంతఃకరణ చతుష్టయం వినడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంది. దీన్ని కొంచెం సింపుల్గా చెబుతారా? తప్పకుండా. మన మెదడు ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటుందనే దానికి ఇదొక ప్రాచీన సైకలాజికల్ మోడల్ అని చెప్పొచ్చు. ఇందులో 4 భాగాలుంటాయి. 1 మనస్సు, ఇది బయటి నుండి సమాచారాన్ని తీసుకుంటుంది. ఓకే. రెండవది బుద్ధి, ఇది ఆ తీసుకున్న సమాచారాన్ని విశ్లేషించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మూడవది చిత్తం, ఇది ఆ అనుభవాలను మెమరీ లేదా జ్ఞాపకాలుగా దాచుకుంటుంది. ఇక 4వది అహంకారం, అంటే ఆ నిర్ణయాన్ని నేను తీసుకున్నాను అనే ఒక ఐడెంటిటీ లేదా భావన కలిగిస్తుంది. అవును, బ్రాహ్మీదేవి యొక్క ఈ 4 తలలు మన ఆలోచనా విధానానికి, మన కాగ్నిటివ్ ప్రాసెస్కి పర్ఫెక్ట్ ప్రతీకలు. మరి ఆమె రంగు, వాహనం గురించి కూడా ఒకసారి విశ్లేషిద్దాం. బ్రాహ్మీదేవి పసుపు లేదా బంగారు వర్ణంలో ప్రకాశిస్తుందని, ఒక హంస పైన లేదా పరాశ వృక్షం కింద కూర్చుంటుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి కదా. ఈ రంగు, ఆ పక్షి దేనికి సంకేతాలు? అంటే సామాన్యంగా అమ్మవాళ్ళు అనగానే సింహం లేదా పులి లాంటి క్రూర జంతువుల మీద ఉంటారు. ఒక ఫైర్ వాల్ రక్షకురాలికి హంస కొంచెం సాఫ్ట్గా అనిపించట్లేదా? అది బాహ్యంగా చూస్తే అలా అనిపిస్తుంది కాని పసుపు రంగు అనేది బృహస్పతికి, అంటే గురుతత్వానికి, అత్యంత శుభానికి సంకేతం. సృష్టి ఆరంభానికి అది సూచిక. ఇక వాహనం విషయానికి వస్తే సృష్టిలో హంసకు ఒక విశిష్టమైన స్థానముంది. పురాణాల ప్రకారం హంసకు పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యముంటుంది కదా. అవును, పాలు నీళ్లు వేరు చేయడమంటే మన జీవితంలో ఏది సత్యం, ఏది అసత్యం అని తెలుసుకునే విచక్షణా జ్ఞానం, నిరక్షర వివేకం. కరెక్టేనా? కరెక్ట్. ఆ వివేకాన్ని ఈ దేవి ప్రసాదిస్తుందని దాని అర్థం. అంతేకాకుండా వేదాంతపరంగా ఇంకో పెద్ద సీక్రెట్ ఉంది ఇందులో. అదేంటో చెప్పండి. హంస అంటే మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఒక రూపం. మనం గాలి పీల్చేటప్పుడు సో, వదిలేటప్పుడు హమ్ అనే శబ్దం వస్తుంది కదా, అదే సోహం మంత్రం. మన శ్వాసలోనే ఆ తల్లి సజీవంగా కొలువయుందని దీనర్థం. వావ్, ప్రతి శ్వాసలోనూ? అవును. ఇక ఆమె చేతిలో ఉండే కమండలంలోని జలం సమస్త విశ్వసృష్టికి ఆధారమైన కారణ జలానికి, మన ప్రాణశక్తికి సూచిక. అక్షమాల అనేది సంస్కృతంలోని ఆ నుండి క్షా వరకు ఉండే అక్షర శబ్దాలకు కాలగమనానికి ప్రతీక. ఇదంతా వింటుంటే చాలా అద్భుతంగా ఉంది, కానీ ఇక్కడ నన్ను బాగా ఆలోచింపజేస్తున్న ఒక కాంట్రాడిక్షన్ ఉంది. ఆధ్యాత్మికత అంటేనే కోరికలను చంపుకోవటం, అరిషడ్వర్గాలను వదిలేయడం అని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. కానీ తంత్రశాస్త్రం దీనికి భిన్నంగా చెబుతోందని నేనెక్కడో చదివాను. భవనోపనిషత్తు అనే గ్రంథంలో బ్రాహ్మీదేవి కామానికి, అంటే భౌతికమైన కోరికకి ప్రతిరూపం అని ఉందట కదా. ఇది కొంచెం షాకింగ్గా లేదా? అసలు మోక్షాన్నిచ్చే దేవి కామానికి ఎలా ప్రతీకవుతుంది? శ్రీవిద్యా ఉపాసనలో అత్యంత గూఢమైన, చాలామందికి సులభంగా అర్థం కాని కోణం ఇదేనండి. 12వ శతాబ్దానికి చెందిన భవనోపనిషత్తుకు, అలాగే తంత్రరాజతంత్రం అనే గ్రంథానికి భాస్కరరాయలు ఒక గొప్ప వ్యాఖ్యానం రచించారు. వారి ఉద్దేశ్యం ఒక్కటే, మన స్థూల దేహమే ఒక శ్రీచక్రం. ఓకే. బాహ్య పూజల కన్నా మనలోని నెగిటివ్ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేదే దీని ప్రధాన లక్ష్యం. ఈ భవనోపనిషత్తులో కామః బ్రాహ్మి
అనే ఒక ముఖ్యమైన సూత్రం ఉంది. అంటే బ్రాహ్మీదేవి కామానికి, డిజైర్కి సూచిక అని అర్థం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? కామం అంటే సింపుల్గా కోరికే కదా? అవును, తంత్రశాస్త్రం ప్రకారం సృష్టి జరగాలంటే కోరిక అత్యంత ఆవశ్యకం. మీరు ఆలోచించండి, బ్రహ్మదేవునిలో ఏకోహం బహుశ్యాం అంటే నేనొక్కణ్ణి అనేకులను అవుతాను అని ఉత్పన్నమైన ఆ ప్రథమ సంకల్పం, ఆ ప్యూర్ డిజైర్ ఉందే, అదే బ్రాహ్మీదేవి. మానసిక స్థాయిలో భౌతిక ప్రపంచంలోకి వచ్చేసరికి ఈ సంకల్పం మనిషిలో అరిషడ్వర్గాలలో మొదటిదైన కామంగా, శారీరక వాంఛగా మారుతుంది. ఇక్కడే తంత్రశాస్త్రం ఒక సైకలాజికల్ థెరపీలాగా పనిచేస్తుందేమో అనిపిస్తోంది. అంటే సాధారణంగా ఇతర విధానాలు ఆ కామాన్ని ఒక పాపంగా చూసి దాన్ని అణిచివేయాలి అంటాయి. కానీ తంత్రం దాన్ని అణిచివేయమని చెప్పట్లేదు. నాకొక థాట్ వస్తుంది ఇక్కడ. దీన్ని ఒక ఫిల్టర్లాగా చూడొచ్చా మనం? అంటే మనలో ఉన్న ఆ మలినాలను ఒక మురికి నీరు అనుకుంటే దాన్ని పూర్తిగా పారబోయడం కాదు, ఆ మురికి నీటినే ఫిల్టర్ చేసి పవిత్రమైన జలంగా మార్చుకోవడం లాంటిదే ఈ పద్ధతి. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన ఈ ఫిల్టర్ కాన్సెప్ట్ చాలా యాప్ట్గా సరిపోతుంది. ఒక శ్రీవిద్యా సాధకుడు తన లోని భౌతికమైన కామాన్ని ఆధ్యాత్మికమైన ఇచ్ఛాశక్తిగా మార్చుకోవాలి. అజ్ఞానంతో కూడిన భౌతిక కామం బంధనాలకు దారితీస్తుంది. కాని అదే కామాన్ని బ్రాహ్మీదేవి ఆరాధనతో శుద్ధి చేస్తే అది భగవంతుణ్ణి చేరుకోవాలనే ముముక్షుత్వంగా, అంటే తీవ్రమైన ఆధ్యాత్మిక కోరికగా రూపాంతరం చెందుతుంది. అందుకే ఈ అష్టమాతృకలు ఫైర్వాల్ దగ్గర ఉండి ఆ నెగటివ్ మురికిని ఫిల్టర్ చేస్తారు. చాలా క్లియర్గా ఉంది. అయితే ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్ మన భౌతిక శరీరంలో ఎక్కడ జరుగుతుందని ఈ శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే దేహమే శ్రీచక్రం అన్నప్పుడు ఈ బ్రాహ్మీదేవి స్థానం మన శరీరంలో ఎక్కడ ఉంది? శరీర శాస్త్రం మరియు భవనోపనిషత్తు ప్రకారం చూస్తే బ్రాహ్మీదేవి స్థానం మన కాలి బొటనవ్రేళ్లలో ఉంటుంది. వెయిట్, కాలి బొటనవ్రేలెందుకని? బ్రెయిన్లోనో హార్ట్లోనో కాకుండా కింద బొటనవేలెందుకు? నేనొకటి గెస్ చేయొచ్చా? భూపురం అంటే భూమి తత్వం అన్నారు కదా ఇందాక. సో మన శరీరం భూమికి కనెక్ట్ అయ్యేది పాదాల ద్వారానే, ముఖ్యంగా బొటనవేలు ద్వారానే. బహుశా ఆ ఎర్త్ కనెక్షన్ కోసం ఇక్కడ ప్లేస్ చేశారా? ఖచ్చితంగా మీరు పట్టుకున్నారు. దాంతోపాటు ఆయుర్వేదం చెప్పే సప్తధాతువులలో ఈ తల్లి రసధాతువును మరియు చర్మాన్ని పాలిస్తుందని చెబుతారు. చర్మం కూడా స్పర్శకి, ఆకర్షణకి ఒక కేంద్రం కదా. ఆ భౌతికమైన కామము అక్కడే పుడుతుంది. ఆ పునాది దగ్గరే దాన్ని జ్ఞానంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. మిగిలిన మాతృకలు కూడా ఇలాగే మన ఇతర భావోద్వేగాలను కంట్రోల్ చేస్తారు. అంటే ఉదాహరణకు మాహేశ్వరీదేవి క్రోధాన్ని లేదా కోపాన్ని పాలిస్తుంది, కౌమారీదేవి లోభాన్ని, వారాహీదేవి మదాన్ని, అహంకారాన్ని, మాహేంద్రీదేవి అసూయను, మహాలక్ష్మీదేవి మనలోని స్వార్థాన్ని కంట్రోల్ చేస్తారు. ఈ నెగటివ్ శక్తులన్నింటినీ దైవిక శక్తులుగా మార్చుకోవడమే శ్రీచక్ర ఉపాసనలోని అసలైన రహస్యం. ఈ సైకలాజికల్ మ్యాపింగ్ వింటుంటే చాలా లాజికల్గా అనిపిస్తోంది. అయితే ఆ ప్రాచీన కాలం నాటి ఈ తంత్రమంత్రాలను ఈనాటి ఆధునిక జీవితంలో మనం ఎలా అప్లై చేసుకోవాలి? అసలు ప్రాక్టికల్గా దీన్ని ఎలా సాధన చేయాలి? దేవి మహాత్మ్యంలో నారాయణీ స్తుతి గురించి నేను విన్నాను. అందులో ఏదైనా స్పెసిఫిక్ మార్గముందా? తప్పకుండా ఉందండి. దేవి మహాత్మ్యంలోని 11వ అధ్యాయంలో శుంభ నిశుంభుల వధ తర్వాత ముల్లోకాలలోని దేవతలందరూ ఏకమై దేవిని స్తుతించిన మహాఘట్టమే నారాయణీ స్తుతి. ఇందులో 13వ శ్లోకం పూర్తిగా బ్రాహ్మీదేవికి అంకితం చేయబడింది. ఆ శ్లోకం ఏమిటో ఒకసారి చెబుతారా? హంసయుక్త విమానాస్థే బ్రహ్మాణి రూపధారిణి కౌశాంభాక్షరికే దేవి నారాయణీ నమోస్తుతే. వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. దీని లోపల ఉన్న అసలు అర్థమేమిటి? హంసలచే నడుపబడే విమానంపై ఆసీనురాలే బ్రహ్మదేవుని శక్తికి ప్రతిరూపంగా బ్రహ్మాణి రూపాన్ని ధరించిన ఓ నారాయణీదేవి దర్భలతో కూడిన పవిత్రమైన జలాలను తన కమండలం నుండి చల్లుతూ విశ్వమంతటా వ్యాపించి ఉన్న నీకు మా నమస్కారములు అని దీని అర్థం. ఓకే. ఇందులో కౌశాంభక్షరికే అనే పదం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బీజాక్షరాలతో మంత్రించబడిన పవిత్ర జలాలను కమండలం నుండి దర్భలతో విశ్వంపై చల్లడం. మన భారతీయ కర్మకాండలలో దర్భలకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంది అంటారు కదా. బహుశా ఆ కమండలంలోని నీటిని దర్భలతో చల్లడమనేది మనలోని చెడు ఆలోచనలను, పాపాలను కడిగేసుకునే ఒక సైకలాజికల్ క్లెన్జింగ్ ప్రాసెస్ లాగా పనిచేస్తుందన్నమాట. అవును. ఆ నీటి చుక్కలు మనస్సులోని అరిషడ్ వర్గాలను శుభ్రపరిచే ఒక పవిత్ర తాంత్రిక శుద్ధి ప్రక్రియకు సంకేతం.
బ్రాహ్మీదేవి అంటే ఇచ్ఛాశక్తి, ఒక సంకల్పం, విల్ పవర్. కానీ కేవలం సంకల్పం ఉంటే సరిపోదు కదా, దానికి తగ్గ యాక్షన్ అంటే ఆచరణ ఉండాలి. సృష్టిలో ప్రతి ఫెమినిన్ ఎనర్జీకి ఒక మాస్కులైన్ బ్యాలెన్స్ అంటే శివశక్తి తత్వాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి కదా. మరి ఈ బ్రాహ్మీదేవికి సమానమైన శైవతత్వం ఉందా? చాలా లోతైన పాయింట్ పట్టుకున్నారు మీరు. తాంత్రిక విద్యలలో ఈ అష్టమాతృకలు ఎప్పుడూ ఒంటరిగా పూజలందుకోరు. వారికి జంటగా పూరకమైన శక్తినిచ్చే అష్టభైరవులుంటారు. బ్రాహ్మీదేవికి జంటగా ఆమె శక్తిని అమలు చేసే భైరవుడే అసితాంగ భైరవుడు. అష్టభైరవులలో ఈయన ప్రథముడు, అలాగే తూర్పు దిశకు అధిపతి. మీరన్నట్లు బ్రాహ్మీదేవి ఇచ్ఛాశక్తి అయితే ఆ ఇచ్ఛను ఆచరణలో పెట్టే క్రియాశక్తి ఈ భైరవుడు. ఓహో, అసితంగ భైరవుడు. ఈయన స్వరూపమెలా ఉంటుంది? అసలు ఆయన పాత్ర ఏమిటి ఇందులో? అసితాంగ భైరవుడు పసిడి రంగులో లేదా అనంతమైన నీలివర్ణంలో దర్శనమిస్తాడు. ఆయన వాహనం కూడా హంసే. చేతులలో త్రిశూలం, డమరుకం, పాశం, ఖడ్గం ధరించి ఉంటాడు. రైట్. ఇందాక బ్రాహ్మీదేవి చేతిలో ఆయుధాలు లేవు, జ్ఞానముంది అన్నారు. అవును, ఆమె చేతిలో జ్ఞానముంది. కాని దాన్ని భౌతికంగా రక్షించడానికి భైరవుడి చేతిలో ఆయుధాలుంటాయి చూశారా? ఈ శివశక్తి తత్వాలను ఎప్పుడూ కలిపి ఆరాధించాలి. బ్రాహ్మీదేవి సమేతాయ అసతాంగ భైరవాయ సర్వశాప నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహ అనే మంత్రం ఇందులో ప్రధానమైనది. సర్వశాప నివర్తితాయ హ్మ్, అంటే మన జ్ఞాన సముపార్జనలో, మన ఎదుగుదలలో వచ్చే ఆటంకాలను ఈ క్రియాశక్తి తొలగిస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ జంట ఆరాధన వల్ల సృజనాత్మకత పెరగడమే కాకుండా ఒక మనిషి జీవితంలో ఉన్న అడ్డంకులు, ముఖ్యంగా గర్భదోషాలు, వాస్తుదోషాలు, గురుగ్రహదోషాలు ఉంటే తొలగిపోతాయి. విద్యార్థులకొచ్చే మానసిక బ్లాక్స్, అలాగే విదేశీ విద్యను ఆశించేవారికి ఇదొక అద్భుతమైన మార్గం. జ్ఞానం వైపు వెళ్లే మార్గంలో ఏవైనా దోషాలు ఉంటే వాటిని ఈ భైరవతత్వం పూర్తిగా కడిగేస్తుంది. బ్రాహ్మీదేవి మరియు అసితాంగ భైరవుల ఆరాధన సాధకుడికి ఒకేసారి ప్రాపంచిక విజయాలను, అలాగే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని ఏకకాలంలో అందిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే శ్రీవిద్యాతంత్రమనేది కళ్ళు మూసుకుని చేసే గుడ్డి పూజా విధానం ఎంతమాత్రం కాదు, అదొక సిస్టమాటిక్ సైకలాజికల్ ఎవల్యూషన్ అని అర్థమవుతోంది. మన కాళిబొటనవేలు నుంచి మొదలయ్యే ఒక భౌతికమైన కోరికను, ఒక నెగటివ్ ఎనర్జీని తీసుకుని ఆ అక్షమాల కమండలం పట్టుకున్న బ్రాహ్మీదేవి తన ఇచ్ఛాశక్తితో, జ్ఞానంతో దాన్నొక పవిత్రమైన ధ్యేయంగా మారుస్తుంది. ఆ లక్ష్య సాధనలో వచ్చే శత్రువులను, ఆటంకాలను అసితాంగ భైరవుడు పారద్రోల్తాడు. శ్రీచక్ర భూపురంలో అడుగుపెట్టిన ప్రతి సాధకుడికి ఈ ఫైర్ వాల్ ఇచ్చే ఒక గొప్ప అప్గ్రేడ్ ఇదే అన్నమాట. బ్రాహ్మీ మాతృక మనలోని కామాన్ని ఎలా దైవిక శక్తిగా మార్చుందో చూశాం గదా. అయితే మనందరినీ దహించివేసే క్రోధం లేదా కోపాన్ని, దేనినైనా నాశనం చేయాలనే తత్వాన్ని అష్టమాతృకలలో రెండోవారైన మాహేశ్వరీదేవి ఎలా రూపుమాపుతోందో, ఆ ప్రక్రియ వెనుకున్న అద్భుతమైన సైకాలజీ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే నేరుగా మా తదుపరి విశ్లేషణలోకి అడుగుపెట్టండి. ఓం శ్రీమాత్రే నమః.